సాగు చేసుకున్నటువంటి భూములను ఈరోజు ఫారెస్ట్ అధికారులు అతి ఉత్సాహంతో ప్రధానంగా అక్కాపూర్ గ్రామం మీదనే ఎఫ్ఆర్ఓ గారు రమేష్ ఇన్ఛార్జ్ గారు శ్రద్ధ చూపించి ఈరోజు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతగా కూడా కాదు, ఇందాక అన్నగారు చెప్పినట్టుగా 10 గుంటలు 20 గుంటల భూమిని కూడా సాగు చేయకుండా అడ్డుపడడం దేనికి సంకేతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ పేదల భూములు దొరికాయా, ఈ అన్యకాంతమవుతున్నాయని చెప్పేసి పేదల భూములు కావాలని పేదల భూములు తీసుకోవడం వల్లనే ఈరోజు ఒకవైపున అడవి ధ్వంసమవుతుందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. చుట్టుపక్కల గ్రామాలలో వందల వెయ్యిల ఎకరాలలో సాగులో ఉన్నటువంటి భూముల జోలకు మీరు పోరు, అక్కడ మీకు కనబడవు. అవి కనబడ్డ వాటిని మీరు మాట్లాడరు. ఎందుకంటే అక్కడ రాజకీయ అండదండలు ఆర్థిక బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి పోకుండా ఎస్సీ ఎస్సీ బీసీల జోలికి పోయి మాత్రమే ఈరోజు వాళ్ళను ఇటు కాకుండా చేసి ఉన్న భూమిని సాగు చేసుకోకుండా చేస్తున్నటువంటి ఎఫ్ఆర్ఓ రమేష్ గారిని తక్షణమే వాటి మీద సంజాయిషి ఇచ్చి, లేదా ఆయన ఇంకేమైనా ఆశిస్తూ ఉన్నావా ఆ ఆశించే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సప్న మేడం గారు ఆమె భర్త డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అండా చూసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టి కోట్ల చుట్టూ దింపుతా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. తక్షణమే కేసులను ఎత్తివేసి ఈ పేదలు సాగు చేసుకుంటున్న 80 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూముల జోలికి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, అట్లాగే సలహాదారులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి షబీర్ అలీ గారు కూడా కావచ్చు, సందేశాలు ఇచ్చి ఆ భూముల జోలికి పోవద్దని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోబడి 2006 ఏం చెప్పిందో మీరు ఒకసారి బహిరంగంగా ఒకసారి అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టండి. మా సార్ని కూడా పిలుస్తాము. 2006 వీళ్ళకి వర్తించే అవకాశం ఉందా లేదా? పాలసీ ప్రకారం ప్రభుత్వమే చట్టం ప్రకారం హక్కులు ఇస్తుంది. ఇవ్వకపోయినా ధ్వంసం చేసే హక్కు మీకు ఎక్కడిది అని ఇవ్వలేదు. సీతక్క వాళ్ళందరూ మేము ఇస్తాం, బీసీలకు కూడా ఇస్తాం అంటున్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఇస్తే తీసుకుంటారులే, కానీ ఉన్న భూముల్ని ధ్వంసం చేసే అధికారము ఫారెస్ట్ అధికారులుగా మీకు ఎక్కడిది? కొత్త భూములు కొట్టనివ్వండి, మాకు చెప్పండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చాటింపు చేసి మేము మాట్లాడతాం, కొత్త భూములకు పోవద్దని చెప్తాం. ఈ రోజు కాదా శాటిలైట్ ఉంది, ఆ విషయాల మీద మీరు ఎప్పుడు వస్తారు? ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, మేము అందరం ఉంటాము. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావద్దని సార్ మాకు చెప్తుంటే మాకు కూడా తెలుసు. నేను అడ్వకేట్గా చెప్తున్నా, మేము లా అండ్ ఆర్డర్ని ఎక్కడ కూడా దాన్ని మిస్ చేయకుండా చూస్తాము. మీరు మీ సార్ని తీసుకొని ఎప్పుడు వస్తారో హామీ ఇవ్వండి, మేము మాట్లాడతాం. మా సార్ని వస్తారు కనుకొని మీరు చెప్పలేరు ఇప్పుడు మాట్లాడితే కదా. మా సార్ కొంచెం లీడ్ ఉన్నారు. వచ్చిన తర్వాత మీ ఏదైతే మెమోరాండం ఇచ్చారో వాళ్ళతో పోయి తీసుకొని దరఖాస్తు చేసి వాళ్ళతో పై అధికారులతో మీద మాట్లాడి 2-3 రోజులలో టైం ఇవ్వండి. మీ స్వప్న మేడం కానీ మహేశ్వరి మేడం కానీ వీళ్ళ ఒకళ్ళ స్వప్న మేడం గారి భర్త అయినటువంటి పోలీస్ పైన మీరు చెప్పండి. మేము వాళ్ళ ఫోటో కొట్టాలని కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా కాదు, కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫోటోలు తీసుకొని జైల్లో ముసలోళ్ళు ఆడదాకా పోవడానికి కూడా చేత కాదు, వాళ్ళని కేసుల్లో అక్రమ కేసులు ఇరికించడం సరికాదు. మరోసారి భయభ్రాంతికి గురి చేయొద్దని కూడా చెప్పండి. మేము 2-3 రోజుల తర్వాత సిఐ గారి ద్వారా ఎస్పీ కూడా కలుస్తాం ఈ విషయం.